హలో వెల్కమ్ టు పీపుల్ మీడియా. సో ఈరోజు వచ్చేసి మనతో జోగులాంబ గద్వాల్ యూత్ ప్రెసిడెంట్ తిరుమలేష్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ పొలిటికల్ వచ్చేసి చాలా హీట్ ఉంది. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ఎవరు తీసుకున్నా సరే పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రచారంలో ఎవరు గెలుస్తారు, అసలు ఏంటి, ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? ముందుగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి అభివృద్ధిని జూబ్లీహిల్స్ ప్రజలు ఫస్ట్ గుర్తించుకోవాలని మరి నేను కోరుకుంటున్నా. ఇప్పుడు వేడిగా ఉంది, పొటాపోటీ ఉంది అనడం కంటే మేమే ముందున్నామని చెప్పుకోవడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా నవీన్ యాదవ్ అన్న గారు ఎంతో ఉత్తేజంగా, యువకుడు, ఎంతో ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ ప్రజలకి కూడా ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తిగా ఆయన ఈరోజు బరిలో ఉండడం కూడా మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అందుకే ముక్త కంఠంగా మా యువజన కాంగ్రెస్ తరపు నుంచి జోగులాంబ గద్వాల జిల్లాకించి ఎంతోమంది తరలి వచ్చి ఈరోజు అన్నగారికి ప్రచారం చేస్తున్నామని అంటే అన్న చేసినటువంటి సేవలు, ఆయన వ్యక్తిగతంగానే చిన్న శ్రీశైలం అన్న యాదవ్ గారు ఇక్కడ ప్రజల్ని అన్న అంటే నేనున్నానన్నట్టు ఇక్కడ ఆదుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మా నవీన్ కుమార్ యాదవ్ అన్న గారు గెలవబోతున్నారని మేము గర్వంగా చెప్తున్నాం. అన్న, ఇప్పుడు మీరు ఏమన్నారంటే నవీన్ అన్న వచ్చేసి చాలా హెల్ప్ చేసాం, చాలా మందికి హెల్ప్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. అది చాలా మంది జనాలు కూడా చెప్తున్నారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలియదు అనుకోవచ్చా? ఏంటి అసలు ఎందుకు ఆ విధంగా అంటే చెప్పుకోకపోవడం వల్ల ఈ విధంగా చేస్తారా ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వం తెలియకపోవడం అనేది తర్వాత వాళ్ళకెందుకు తెలియదు? వీళ్ళు మంచి పనులు చేసినారనే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం మంచి చేయాలో వాళ్ళకి అర్థం కాకుండా ఉన్నది. వీళ్ళు మంచి వాళ్ళని తెలిసే వీళ్ళని ఎట్లా బురద చల్లాలనే ప్లాన్లో వాళ్ళు ఉన్నారే తప్ప మంచి చేసినారా చేసలేరా, చేసిన వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి తెలుస్తుంది, చేస్తున్నటువంటి మనిషికి తెలుస్తుంది. మనం ఈరోజు చూస్తున్నాం 10 మంది మీరే చూస్తున్నారు. మీరు ఇంతగానో తిరుగుతున్నారు, జూబ్లీహిల్స్ మొత్తం నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఎవరు ఏం చెప్తారో మీ మాటల్లో కూడా మీరు చెప్పొచ్చు. ఎందుకంటే మీడియా కూడా ఈరోజు నవీన్ అన్నని ఖచ్చితంగా గెలిపించాలనే విధంగా కూడా మీడియా కూడా మాకు మంచి ప్రోత్సహిస్తుంది. మీడియా మిత్రులకు కూడా మేము చాలా శుభవందనాలు తెలుపుతున్నాము. అంటే మీడియా వాళ్ళు సపోర్ట్ ఎందుకంటే కొందరు చెప్తా ఉన్నారు అన్న ఈ విధంగా చేశాడు, ఇంత హెల్ప్ చేశారని చెప్తా ఉన్నారు. కాబట్టి అన్న మంచిని ప్రచారం చేస్తూ ఉన్నారు. సో దాంట్లో మీడియా కూడా ముందు ఉందని చెప్తా ఉన్నారు. థ్యాంక్స్ అన్న. ఇంకో క్వశ్చన్ ఏంటి అన్న, ఇప్పుడు నవీన్ అన్న మెజారిటీతో గెలుస్తారు, ఆల్రెడీ గెలిచాము, మెజారిటీ కోసం ప్రయత్నిస్తామని అన్నారు కదా, ఎంత మెజారిటీ రావచ్చు అనుకోవచ్చు అన్న? ఏంటి? మేము 50,000 నుంచి 1,00,000 మెజారిటీ వరకు కూడా మేము తెచ్చుకుంటామని గర్వంగా చెప్తున్నాం. అది రిజల్ట్ వచ్చినాక మీరు కూడా ఈ వాటిని గుర్తు కూడా పెట్టుకోవాలని మరి కోరుకుంటున్నాను. అయితే లాస్ట్ ఫైనల్ ఒక క్వశ్చన్ ఏంటన్నా, ఇప్పుడు కాంగ్రెస్ అన్న మీద మంచి అభిప్రాయం ఉంది, బట్ పార్టీ మీద కొంచెం నెగిటివ్ ఉంది అని చెప్పేసి కూడా కొందరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎందుకంటే కొన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, కొన్ని ఆగిపోయాయి, కాబట్టి ఏమైనా నెగిటివ్ ఇంప్రెషన్ ఉండొచ్చు అనుకోవచ్చా ఏంటి? మేము ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా విఫలం కాలేదు. మేము ఇచ్చిన హామీల కంటే ఎక్కువ కూడా మేము ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది దేశంలో అంటే కాంగ్రెస్ పార్టీయే. అలాంటి ఈ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు నవీన్ యాదవ్ అన్న గారు ఎమ్మెల్యేగా కాబోతున్నందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, అటు బీజేపీ పార్టీ కానీ జీర్ణించుకోలేక ఇలాంటి మంచి వ్యక్తికి, ఇలాంటి గొప్ప వ్యక్తికి ఎలా బురద జల్లాలో అనే చిన్న కోణమే, ఇది పెద్ద కోణం కూడా కాదు, చిన్న కోణంతోనే వాళ్ళు వెతుకుతున్నారు. ఆ చిన్న కోణం కూడా వాళ్ళకి అంతు చిక్కడం లేదని నేను మరీ చెప్తున్నా. అన్న, బీజేపీ వాళ్ళు కూడా కొంత కామెంట్స్ చేస్తూ ఉన్నారు కదా నవీన్ అన్న మీద, సో కాంగ్రెస్ పార్టీ మీద కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాదు, బీజేపీ పార్టీ ఏం చేసింది? మోడీ గారు 3 సార్లు ప్రధాని అయ్యారు. ఆయన ఏం చేశారు? రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 42% బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు వాళ్ళు దానికి మద్దతు తెలపలేదు, దాన్ని ప్రకటించలేదు. ఇంకా వాళ్ళు మాట్లాడతారా? బీజేపీకి మాట్లాడే అర్హత ఉందా? ఫస్ట్ ఒక బడుగు బలహీన ప్రజలు బాగుపడాలని కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి ఖచ్చితంగా చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు, బీదవాడి నుంచి ధనికుడి వరకు ఒకే న్యాయం, ఒకే ధర్మం ఉండాలని ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని అంతగా చెప్తున్నాడు. బీజేపీ వాళ్ళు అనడానికి ఇంక ఏ సోర్స్తో అంటున్నారు వాళ్ళు? ఓకేనా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం విన్నాం కదా, అన్న వచ్చేసి గద్వాల నుంచి వచ్చారు. ఇట్లా గద్వాలే కాదు, ఖమ్మం నుంచి, వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలామంది వచ్చి అన్నను గెలిపిద్దాము అని చెప్పేసి ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు.
సో ఇదండి ఈరోజు అప్డేట్. సో మా యొక్క ఇంటర్వ్యూతో మళ్ళీ వస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే అన్న, నా పేరు సహదేవ్. నేను లోకల్ ఈసుగూడ వెంకటగిరిలో ఉంటాను. నేను ఓటర్ని. ఇక్కడ ఓటర్ని. ఇక్కడ ఉన్న ఓటర్లందరూ కూడా చాలా మందిని మేము అంటే కనుగొంటున్నాం, చూస్తున్నాము. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత గతంలో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం చేయలేదు. ఎక్కడున్న రోడ్లు అక్కడనే ఉండేవి, సీసీ రోడ్లు చేయలేదు, డ్రైనేజీలు అలాగే ఉండేవి. ఆయనకు ఇక్కడ లోకల్ కాదు, బస్తీవాడు కాదు, ఆయనకు ఎటువంటి అవగాహన లేదు. లేక ఆయన ఒక దౌర్జన్యంగా అక్కడ ఉన్నటువంటి అప్పుడున్న పరిస్థితులు బట్టి ఆ విధంగా గెలిచింది తప్ప ఆయన ఒక పెద్ద రౌడీ. ఆయన కొన్ని కబ్జాలు చేసిండు, కొన్ని భూ కబ్జాలు ఉన్నాయి, అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలుసు ఆ విషయం. గతంలో ఉన్నటువంటి 10 ఏళ్ళు చేసిన కేసీఆర్కి తెలుసు, కేటీఆర్కి తెలుసు. కేటీఆర్ కూడా పెద్ద లంగా. ఇప్పుడు మనకు తెలిసిన విషయాల్లో చూస్తుంటే అది ఆయన ఎమ్మడి ఉన్న కౌశిక్ రెడ్డి, ఆయన మాటలు ఏమైనా సంస్కారం ఉందా? నిజంగా అసెంబ్లీకి వెళ్ళి ఒక ప్రజానాయకుడు, ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తి, ప్రజలు ఎన్నుకున్న ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడు. ఏమన్నా లంగగా, దొంగగా, ఒక రవిడిగా మొత్తం బట్టలిచ్చి మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తిని నిజంగా చెప్పాలంటే చట్టసభలో రావద్దు. ఇప్పుడు నిజంగా నవీన్ యాదవ్ గారు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి చట్టసభలో వస్తున్నాడు. చదువుకున్న వ్యక్తి, సంస్కారం ఉన్న వ్యక్తి, భారత రాజ్యాంగం ఉన్నటువంటి అన్ని విధాలుగా తెలుసుకున్న వ్యక్తి. ఆయన అట్టడుగు వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఒక బీసీ నాయకుడు. తన బీసీలో ఏ విధంగా కష్టపడతారు, ఏ విధంగా ఉన్నాయని కొన్ని బీసీ కులాల అన్నిటి గురించి ఆయన తెలుసు, అవగాహన ఉంది. ఎస్సీల కూడా అన్ని కులాల గురించి అవగాహన ఉంది. ప్రతి బస్తీ, ప్రతి గల్లీ, ఈ జూబ్లీస్లో ప్రతి నిజవర్గానికి, ఈ జూబ్లీస్లో ఉన్న నిజవర్గంలో ప్రతి అడుగులు తెలుసు ఆయనకి. అలాంటి అన్నని ఎన్నుకోవడంలో ఇక్కడ ఉన్న ప్రజలు పూర్తిగా ఆయన మీద విశ్వాసంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, జెండా ఎగురుతుంది. నవీన్ యాదవ్ అన్న గారు ఎమ్మెల్యేగా ఉంటున్నాడు, అందరి సమస్యలను తీరుస్తాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి యంగ్ డైనమిక్, నిజంగా సీఎం గారు 10 సంవత్సరాలు ఉన్న సీఎం కన్నా కేసీఆర్కి అనుభవం ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చి ఉండొచ్చు. కానీ ఆయన దాచుకున్నాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు దాచుకున్నది కాకుండా బయటికి తీసి ఆయన మొత్తం ప్రజలకు పంచాలనే కాన్సెప్ట్. ఈ దేశం, ఈ రాష్ట్రం ఎంత అప్పు ఉంది, ఎంత ఉందని కుల్లగా బండ బద్దలు కొట్టి చెప్పినట్టు వ్యక్తి, ఉన్నట్టు చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు. అలాంటి ముఖ్యమంత్రి ప్రజల పక్షాన ఉన్నాడు. ప్రజలనే నాకు దైవంగా మాట్లాడుతూ ప్రతి క్షణం ప్రజల కోసం సేవ చేస్తాని ఆయన ప్రత్యక్షంగా ఆయన ఈ రోజు తీసుకున్న జూబ్లీస్లో ఖచ్చితంగా సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రతి బస్తీ గల్లీ తిరుగుతూ సమస్యను తెలుసుకుంటూ సేమ్ మళ్ళీ గెలిచిన కూడా ఇదే విధంగా నేను పాల్గొంటా, ఇదే విధంగా చేస్తానని చెప్పి ప్రతి ఒక్క మాటలు ఇస్తూ ప్రజలకి బడుగు బలమైన వాళ్ళకు కూడా ఆగుదనం ఇస్తూ ఆ విధంగా ముందుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగురుతుంది. నవీన్ యాదవ్ అన్నగారు గెలుస్తున్నారు. ఆయనకున్న వ్యక్తిగతం, అలా తమ్ముడు వెంకటన్న ఉడక అందరికీ నిజంగా చెప్పాలంటే ఎవరైనా సరే కార్మికులు అన్న ఇట్లా ఉంది, ఇబ్బంది ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకు 99% హెల్ప్ చేస్తారు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఆల్రెడీ నవీన్ యాదవ్ గారు గెలిచిపోతుండో, కానీ ఈ ఎన్నికలు జరిగేది ఏంటంటే మెజారిటీ గురించే జరుగుతున్నాయనే మా అభిప్రాయం. మేము ఏదైతే ఆర్టీసీ యూనియన్లుగా అన్ని డిపోలు ఇక్కడ ఏదైతే ఈ నియోజకవర్గానికి సంబంధించిన కార్మికులు ఎక్కడైతే చేస్తారో ఆ డిపోలను తిరిగి వాళ్ళందరికీ కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది, వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఏదైతే ఆర్టీసీ యూనియన్గా, మెజార్టీ యూనియన్గా, నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీలో మేము ఒక నిర్ణయం ఏంటంటే, నవీన్ యాదవ్ గారి తండ్రి ఎవరైతే ఉన్నారో శ్రీశైలం యాదవ్ గారు గత 40 సంవత్సరాల నుంచి మా యూనియన్కు గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు. వేళలా కార్మికులకు ఎలాంటి ఇబ్బంది అయినా అర్ధరాత్రి అయినా ఆదుకొని కార్మికులకు సహాయం చేసిన వ్యక్తి. అందుకే నేషనల్ మజ్దూర్ యూనియన్గా ఈ నియోజకవర్గంలో కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు అందరికీ చెప్పి ఓట్లు వేయించడానికి మేము నిర్ణయం తీసుకొని ఈ ప్రచారంలో పాల్గొంటాం. సో ఇప్పుడు ఎవరిని అడిగినా సరే ఒకటే వినిపిస్తుంది, నవీన్ అన్న గెలుపు. ఆల్రెడీ గెలిచేశాడు, మెజారిటీ కోసం మేము ఈ ప్రచారం చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. సో పక్కాగా నవీన్ అన్న గెలుపు అనేది ఓకే అయిపోయినట్టు. థ్యాంక్ యూ అండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడు ఈ జూబ్లీస్ పోర్లో కాంగ్రెస్ వచ్చేసి ముందంజలో ఉంది, ప్రచారంలో కానీ గెలుపులో కూడా. ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అసలు అది మీకు ఎలా అనిపిస్తుంది ఆ వార్త వింటుంటే? 100% బ్రో. ఎందుకంటే అలాంటి వ్యక్తులు గెలవాలి. ఈరోజు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవయువ నాయకుడు, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. ఈరోజు ఒక్కసారి ఉదాహరణ తీసుకోవచ్చు, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసి విద్యార్థులలో కావచ్చు, నిరుద్యోగులలో కావచ్చు, ముఖ్యంగా చూస్తే నిరుద్యోగులకు
ఈరోజు బీఈడి సెంటర్ బీఈడి కోచింగ్ తన సొంత ఖర్చులతో బీఈడి కోచింగ్ ఇప్పించి ఈరోజు విద్యార్థులను ఉద్యోగులుగా తయారు చేసినటువంటి ఘనత నవీనన్నది. ఇలాంటి నిస్వార్థ సేవ చేస్తూ ఈరోజు ప్రజల మధ్య ఉంటున్నటువంటి నవయువ నాయకుడిని గెలిపించుకోవాలన్న లక్ష్యంతో జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారని తెలియజేస్తున్నాను. అన్న ఇంకోటి అన్న చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అంటే ఎడ్యుకేషన్లో ఫీజు కట్టారు, కొందరు శ్రీమంతం చేశారు. అంటే ఈ విధంగా ఇట్లా చాలా మంచి పనులు చేశారు. అంటే చెప్పుకోకపోవడం వల్లనే అన్న మీద కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అయింది అనుకోవచ్చా? నవీనన్న యొక్క వ్యక్తిగతం ఎలాంటిదంటే చేసిన సేవా కార్యక్రమాలను బయట పెట్టుకోకపోవడం ఆయన ఒక మైనస్ పాయింట్. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం ఏంటంటే నేను చేసే సేవా కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రజల ఆదరణ నా పైన ఉంటుంది, ప్రజలు ఎప్పటికైనా నన్ను గెలుపు వైపుకు తీసుకెళ్తారన్న ఒక నమ్మకంతో నవీనన్న గారు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. కానీ ఆ చేసిన కార్యక్రమాలు ప్రచారం చేయలేకపోతున్నారు. వాళ్ళు ప్రచారం చేయకపోయినా కూడా ఎవరైతే ఇప్పుడు సాయం పొందినటువంటి వ్యక్తులు ఆ సాయాన్ని గుర్తు చేసుకొని నవీనన్న గెలవాలనే లక్ష్యంతో ముందుకోతున్నారు. ఉదాహరణకి ఏమంటున్నానంటే నవీనన్న వెంట ఈరోజు బస్తీలలోకి వెళ్తే నవీనన్న హక్కున చేర్చుకొని ఆ బస్తీ వాసులు బిడ్డ నువ్వు కావాలి, మీలాంటి నాయకుడు మాకు దొరకరు, నువ్వు స్థానికుడవు మాకు కావాలని హక్కున చేర్చుకొని వాళ్ళ కళ్ళల్లో కన్నీరు చూస్తుంటే అన్న నవీనన్న ఇంత ఆదరణ పొందుతున్నాడు ప్రజల లోపలన్న జ్ఞానం మాకు కలుగుతుంది. అలాంటి వ్యక్తిని జూబ్లీహిల్స్ ప్రజలు తప్పకుండా గెలిపిస్తారు. ఏదో ఫేక్ సర్వేలతోటి ప్రజలను భయాందోళనకు గురి చేయాలనుకుంటే అది తప్పు. ఈ కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మీ తప్పుడు వార్తలతోటి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఈ రానున్న ఈ ఎలక్షన్ పూర్తి అవ్వగానే మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.